28వ కామన్వెల్త్ స్పీకర్లు మరియు ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సు ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణంలోని సంవిధాన్ సదన్లో జరిగింది. అంటే మన భారత పార్లమెంట్లో సంవిధాన్ సదన్ ప్రాంగణం ఉంటుంది అన్నట్టు. ఆ ప్రాంగణంలో జనవరి 15న ప్రధాని నరేంద్ర మోదీ ఈ కామన్వెల్త్ స్పీకర్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ల ఈ సదస్సును ప్రారంభించాడు. ఈ సదస్సుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షత వహించారు. అధ్యక్షత ఎవరు వహించారు? ఓం బిర్లా. మన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షత వహించారు. 42 కామన్వెల్త్ దేశాల స్పీకర్లు ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సుకు ఎంతమంది హాజరయ్యారంటే 42 కామన్వెల్త్ దేశాల నుంచి మొత్తం 60 చిల్లర స్పీకర్లు మరియు ప్రిసైడింగ్ ఆఫీసర్లు హాజరయ్యారు. ఓకే, నెక్స్ట్ ఐఎన్ఎస్వి కౌండిన్యా. ఈ ఐఎన్ఎస్వి కౌండిన్యా ఏంటంటే ఇది ఒక ఓడ. ఈ నౌక స్పెషాలిటీ ఏంటంటే ఇంజన్ లేకుండా నడిచే ఓడ అన్నట్టు. దీన్ని మన భారత నేవీ వాళ్ళు తయారు చేశారు. కేవలం గాలి వాటానితో నడిచేటట్టు ఈ ఓడను నిర్మించారు. అంటే ఈ ఓడ టెక్నాలజీ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే అజంతా గుహల్లోని కుడ్య చిత్రం నుండి ప్రేరణ పొంది ఈ నౌకను తయారు చేశారట. అంటే మన గుప్తుల కాలం నాటి అజంతా గుహలు, ఆ గుహల్లో కుడ్య చిత్రం అంటే ఒక చిత్రంలో ఈ టెక్నాలజీ ఉంది అన్నట్టు. దాన్ని చూసి ప్రేరణ పొంది ఐఎన్ఎస్వి కౌండిన్యాను తయారు చేసారు. నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ పాస్పోర్ట్గా సింగపూర్ పాస్పోర్ట్. అంటే ద హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. ఇది అత్యంత పవర్ఫుల్ పాస్పోర్ట్లను అంటే ఆ పాస్పోర్ట్ల జాబితాను రిలీజ్ చేస్తారు అన్నట్టు. ది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం సింగపూర్ పాస్పోర్ట్ మొదటి స్థానంలో ఉన్నది. మన భారత్ 80వ స్థానంలో ఉంది. మన భారత్ పాస్పోర్ట్ను ఉపయోగించి మన భారత్ పాస్పోర్ట్ కలిగిన వారు 55 దేశాలకు వీసా లేకుండానే వెళ్ళవచ్చు. అదే సింగపూర్ పాస్పోర్ట్ ఉంటే 192 దేశాలు తిరగవచ్చు వీసా లేకుండానే. అంటే ఈ ఇండెక్స్లో సింగపూర్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే మన జపాన్ సెకండ్ ప్లేస్లో ఉంది, దక్షిణ కొరియా థర్డ్ ప్లేస్లో ఉంది. ఇది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో మొదటి 3 ప్లేస్లలో ఏవి ఉన్నాయంటే ఫస్ట్ ప్లేస్లో సింగపూర్, సెకండ్ ప్లేస్లో జపాన్, థర్డ్ ప్లేస్లో దక్షిణ కొరియా. ఓకే, గ్లోబల్ ర్యాంకింగ్స్ దేని గురించి అంటే టాప్ యూనివర్సిటీస్. టాప్ గురించి టాప్ 10 యూనివర్సిటీల 8 యూనివర్సిటీలు చైనాకు సంబంధించిన యూనివర్సిటీలే ఉన్నాయట. ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే నెదర్లాండ్స్లోని లీడెన్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టడీస్. అంటే ఈ విభాగం ఏ యూనివర్సిటీలో అంటే లీడెన్ యూనివర్సిటీ. అంటే నెదర్లాండ్స్లోని లీడెన్ యూనివర్సిటీ ఈ జాబితాను అంటే టాప్ యూనివర్సిటీస్ జాబితాను రిలీజ్ చేస్తుంది. ఈ జాబితా ప్రకారం మొదటి స్థానంలో ఏది ఉందంటే జెజియాంగ్ యూనివర్సిటీ. ఈ జెజియాంగ్ యూనివర్సిటీ మొదటి స్థానంలో ఉంది. షాంఘై జియావో టాంగ్ యూనివర్సిటీ రెండవ స్థానంలో ఉంది. మూడవ స్థానంలో అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ ఉంది. ఇంతకుముందు ఈ హార్వర్డ్ యూనివర్సిటీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉండేది, ఇప్పుడు థర్డ్ ప్లేస్లోకి పోయింది. ఫస్ట్ ప్లేస్లో ఏది? జెజియాంగ్ యూనివర్సిటీ ఫస్ట్ ప్లేస్, షాంఘై జియావో టాంగ్ యూనివర్సిటీ సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్లో హార్వర్డ్.